కాంచన చిత్రాన్ని 2011లో లారెన్స్ తీశాడు. ఇందులో శరత్ కుమార్ కీ రోల్ ప్లే చేశారు. ఈ సినిమాను హిందీలో లక్ష్మి పేరుతో అక్షయ్ కుమార్ రీమేక్ చేశాడు. ఇక 2015లో వచ్చిన కాంచన 2లో తాప్సీ పన్ను, నిత్య మీనన్ నటించారు. తరువాత 4 ఏళ్లకు వచ్చిన కాంచన 3లో ఓవియా, వేదిక లీడ్ రోల్స్ చేశారు. ఇప్పుడు అదే తరహాలో తన కాంచన 4లో లారెన్స్ ఇద్దరు అందాల ముద్దుగుమ్మలకు స్థానం కల్పించాడు. పూజా హెగ్డే ఈ మధ్య వచ్చిన రజనీకాంత్ కూలీలో స్పెషల్ సాంగ్ లో నర్తించింది. అలానే సంక్రాంతి కానుకగా రాబోతున్న విజయ్ జననాయకంలో కీ రోల్ ప్లే చేస్తుంది. బాహుబలితో పాటు పలు తెలుగు చిత్రాలలో ఐటెం సాంగ్స్ లో చేస్తున్న నోరా ఫతేహికి కాంచన 4లో తొలి తమిళ చిత్రం. 3 తెలుగులో నాని నటించిన జెర్సీ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీనివ్వడమే కాకుండా సుమారు 100 కోట్ల వరకు వసూళ్లు రాబట్టింది. కాంచన 4 ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో విడుదల చేయబోతున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.